అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే షాజహాన్ బాసా ఆకస్మిక తనిఖీ చేశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి ఆర్వో ప్రసాద్ రాజుకు సూచించారు. హాస్పిటల్లోని సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు. మొన్ననే చెప్పాను కదా, శానిటేషన్ మనం ఇమీడియట్గా దగ్గర డెసిషన్ తీసుకొని మార్చండి చెప్పాను కదా. ఎవరి వార్డు ఇన్ఛార్జ్ మీరేనా? పెట్టాక ఏం జరుగుతుంది ఇక్కడ? మదనపల్లి జిల్లా ఆసుపత్రికి విజిట్ చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఎవరైతే కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేస్తున్నారో కాంట్రాక్టర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ జీరో, ఏమాత్రం క్వాలిటీ స్టాండర్డ్స్ లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం దాదాపు ఇక్కడ పనిచేస్తున్న నర్సులు కానీ చాలామంది పనిచేస్తున్న స్టాఫ్ కూడా జీతాలు 5 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా ఇవ్వలేదు. చాలా బాధాకరం. ఇదే కాకుండా వసతులు చాలా తక్కువ ఉన్నాయి. 80 మంది నర్సులు ఉన్న హాస్పిటల్లో 23 మందికే పరిమితం చేసినారు. ఇది జరగదు. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా అటాచ్మెంట్ అయింది. మెడికల్ కాలేజ్ నామ్స్కి సరిపోయే విధంగా హాస్పిటల్ పూర్తిగా డెవలప్ కాలేదు. షీట్స్ కింద ఇది పిఓపి చేపించేసింది. అది హాస్పిటల్కి పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు బిల్డింగ్. అది మంచిది కాదు. దాంట్లో కావాల్సినంత మనుషులకు వేడి సెగ ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా దీనికి ఫుల్ ప్లెడ్జ్గా పూర్తి వ్యాక్యూమ్ పూర్తి కావాల్సినంత వసతులు కల్పించే బాధ్యత మాది. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఈ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు హాస్పిటల్ సరిగ్గా నడవలేకపోతుంది. దాదాపు ఒక రోజుకి 1200 మంది ఓపీడీ పేషెంట్స్ వస్తున్నారు. అదే కాకుండా 400 పైచిలకు దాదాపు గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి. ఇవే కాకుండా జనరల్ సర్జరీస్, మళ్ళీ ఈఎన్టీ సర్జరీస్, ఇవే కాకుండా అన్ని సర్జరీస్ పోలిస్తే 500 సర్జరీస్ ప్రతి